వికారాబాద్ జిల్లా మంతన్ తండాలోని ఎంపీపీఎస్ పాఠశాల ముందు తండావాసులు నిరసనకు దిగారు. మంతన్ తండాలోని ఎంపీపీఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శేషగిరి ఇటీవల వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి పాఠశాలకు విద్యార్థులు వెళ్లడం లేదు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ పాత సార్ను తీసుకుని రావాలని విద్యాధికారి సుధాకర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఆయన స్పందించకపోవడంతో గ్రామస్తులతో కలిసి తల్లిదండ్రులు నిరసనకు దిగారు. పాత సార్ వస్తేనే పిల్లలను బడికి పంపిస్తామని తేల్చి చెప్పారు. ఉండడం వల్ల ఈ పాఠశాలకు ఎంతో వైభవం వచ్చింది. కానీ మా శేషగిరి సార్ లేకపోవడం వల్ల ఈ పాఠశాల కళ అనేది తప్పిపోయింది. గతంలో 100 మంది విద్యార్థులు ఉన్నారు, ఇప్పుడు 20 మంది కన్నా తక్కువనే ఉన్నారు. ఆ లోపం ఎవరి వల్ల అంటే మా శేషగిరి సార్ లేకపోవడం వల్లనే. అది కూడా శేషగిరి సార్ లేకపోవడం వల్ల మా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు కూడా పాఠశాల మాన్పించి పనికి తోలుకోపోతున్నారు. అందుకే మా శేషగిరి సార్ మాకే రావాలని మేమందరం గ్రామ ప్రజలు, మళ్ళీ గ్రామ పెద్దలు, మళ్ళీ గ్రామ తల్లిదండ్రులు, పిల్లల తండ్రిదండ్రులు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. దయచేసి మేము ప్రభుత్వానికి ఒక్కటే కోరుకునేది మా శేషగిరి మళ్ళీ తిరిగి మా పాఠశాలలు పంపించగలరి మా యొక్క మనవి, మా తాండా తరఫున మనవి చేస్తున్నాం సార్. 20 మంది స్టూడెంట్సే ఉంటుంది. సార్ వచ్చినాక 100 పైన ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు సార్ వెళ్ళిపోయినాక పిల్లల పరిస్థితి అధ్వానంగా అయింది. అందుకే పిల్లల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, యువకులు అందరు కలిసి సార్ రావాలని ఎంఈఓకు తెలిపినాము. అదేవిధంగా తల్లిదండ్రుల ద్వారా డిఈఓకు గిట్టంగా, అదేవిధంగా కలెక్టర్కు గిట్టంగా వినిపించడం ఏంటంటే మా సార్ శేషగిరి సార్ డిప్యూటేషన్ కాకుండా బదిలీ పైన మళ్ళీ మంతన్గోడ్ తాండాకే రావాలని తల్లిదండ్రులు, యువకులు అందరు కోరుకుంటున్నారు.